సో ఇది పబ్లిక్ ఒపీనియన్. ఇక్కడ ఉందా ఓటు మనది? లేదు. నమస్తే అమ్మా, మాట్లాడండి. ఓటు ఉందా ఇక్కడ మీకు జూబ్లీ హిల్స్లో? ఇక్కడైనా సెటిల్డా మీరు వేరే ప్రాంతం నుంచి వచ్చారా? రండమ్మా. ఇక్కడ నుంచి ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు? నవీన్ గారికి. వాయి నవీన్ యాదవ్కి ఎందుకు? మంచి ఆయన, చాలా మంచి ఆయన. అరే అవతల వాళ్ళు రౌడీ అని ప్రచారం చేస్తున్నారు కదమ్మా. లేదు, అందరికి ఆయన మంచిగా చేస్తారు. ఆయన నాకు తెలుసు కదా. ఓకే, దానికి ఆయనే ఎంచుకున్నాం, ఆయనకే ఓటు వేయాలని. అంటే మీ కాలనీలో మీరు మీతో పాటు ఇంకా చాలా మంది అనుకున్నారా? చాలా మంది, అందరూ మా ఏరియా అంతా ఆయనకే వేయాలని ప్లాన్. ఎక్కడ మీ ఏరియా? ఇక్కడే కొంచెం. ఓకే, ఇప్పుడు 2 పార్టీల మధ్యలో ఉందా 3 పార్టీల మధ్యలో ఉందా పోటీ? ఏమైనా కానివ్వండి, నవీన్ గారే వస్తారని మాకైతే పక్కా నమ్మకం. అవతల మరి మహిళ కదా ఆమె కూడా, మరి మహిళ అనే ఆలోచన ఏం లేదా? ఆయన వాళ్ళ భర్త చనిపోయిన తర్వాత వస్తున్న ఎలక్షన్, సెంటిమెంట్ సానుభూతి ఏం లేదా? మాకు అలాంటి ఆలోచన ఏం పెట్టుకోమండి, మాకు నవీన్ గారు వస్తే చాలు, మా ఆలోచన అంతే. అంటే ఆయన వస్తే మొత్తం అరాచకం అయిపోద్ది అంటున్నారు కదా, ఏదో ఇబ్బంది అవుతుంది ప్రజలందరికీ అని అంటున్నారు కదా, అది నమ్ముతున్నారా మీరు? లేదు, ఆయన మంచి చేస్తారని నా నమ్మకం. చూద్దాం. ఇప్పుడు మీరు కాంగ్రెస్ని చూసి ఓటేస్తున్నారా, లేదు నవీన్ యాదవ్ మోహన్ చూసి ఓటేస్తున్నారా? ఈ రెండిట్లో లేదు మీది? కాన్ఫిడెన్స్ నవీన్ గారి మీదే ఉంది. పార్టీ పక్కన పెట్టండి, ఆయన మంచి చేస్తారని మా ఆలోచన. ఓకే, నవీన్ యాదవ్. మీరమ్మా, మీరేమనుకుంటున్నారు? ఇక్కడ ఉండవండి. ఓటు ఎక్కడ ఉంది? ఓటు ఎక్కడ ఉంది? ఓటు ఆంధ్రాలో ఉంది, ఇక్కడ లేదు మీరు. ఓకే, ఏమమ్మా